ఈ ఇద్దరిని జతపరిచెను ఆ దేవుడే. ఈ ఇద్దరిని మనుషుడు విడదీయకూడదే. ఊరి పెద్దలైనా న్యాయమూర్తి అయినా తల్లిదండ్రులైనా సంఘ కాపరైనా మరణించినంత వరకు వేరు చెయ్యకూడదే. ఏ ప్రియుడు ప్రేయసైన వేరు చెయ్యకూడదే. ఈ ఇద్దరిని జతపరిచెను ఆ దేవుడే. ఈ ఇద్దరిని మనుషుడు విడదీయకూడదే. తల్లిదండ్రిని విడిచి హత్తుకుంటాడు, నీ ప్రేమలో పడితే మొత్తం మరిచిపోతాడు. తల్లిదండ్రిని విడిచి హత్తుకుంటాడు, నీ ప్రేమలో పడితే మొత్తం మరిచిపోతాడు. నీ ప్రేమను చూపి దేవుని వైపుకి త్రిప్పు, నువ్వు చెబితే వింటాడు. నీ భర్తకి చెప్పు, నీ పవిత్రతను చూపి నీ పతినే మార్చు. ఆ దేవుని కొరకే లోబడి భర్తను సాకు. ఆదాము హవ్వల సంతతిలో నుండి ఆ దేవుడే కలిపాడు. ఈ ఇద్దరిని జతపరిచెను ఆ దేవుడే. ఈ ఇద్దరిని మనుషుడు విడదీయకూడదే. ఊరి పెద్దలైనా న్యాయమూర్తి అయినా తల్లిదండ్రులైనా సంఘ కాపరైనా మరణించినంత వరకు వేరు చెయ్యకూడదే. ఏ ప్రియుడు ప్రేయసైన వేరు చెయ్యకూడదే. ఈ ఇద్దరిని జతపరిచెను ఆ దేవుడే. ఈ ఇద్దరిని మనుషుడు విడదీయకూడదే. భార్యను విడనాడితే అసహ్యించుకుంటాడు, అన్యాయం జరిగిస్తే సాక్షిగా అవుతాడు. భార్యను విడనాడితే అసహ్యించుకుంటాడు, అన్యాయం జరిగిస్తే సాక్షి అవుతాడు. క్రీస్తే సంఘమును ప్రేమించుటలేదా? ఆ సంఘం పాపం చేస్తే కడుగుటలేదా? ఆ క్రీస్తును ధరించుకుంటే క్షమించలేవా? ఆమె దేవునికి కుమార్తెయని తెలియుటలేదా? కళంకమైన ముడతయైన క్రీస్తు ప్రేమించలేదా? ఈ ఇద్దరిని జతపరిచెను ఆ దేవుడే. ఈ ఇద్దరిని మనుషుడు విడదీయకూడదే. ఊరి పెద్దలైనా న్యాయమూర్తి అయినా తల్లిదండ్రులైనా సంఘ కాపరైనా మరణించినంత వరకు వేరు చెయ్యకూడదే. ఏ ప్రియుడు ప్రేయసైన వేరు చెయ్యకూడదే. ఈ ఇద్దరిని జతపరిచెను ఆ దేవుడే. ఈ